బ్రేకింగ్ లో చూస్తున్నాం. కూకటపల్లి బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక ఇంటి వద్ద నివసిస్తున్న సంజయ్ను పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు విచారణ చేస్తున్న సందర్భంలో సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇటీవల సంజయ్ భార్య అనారోగ్యానికి గురైంది. బాలిక తల్లి చేతబడి చేసిందనే అనుమానంతోనే సంజయ్ బాలికను హత్య చేశాడు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కూకటపల్లి బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక ఇంటి వద్ద నివసిస్తున్న సంజయ్ను పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇటీవల సంజయ్ భార్య అనారోగ్యానికి గురైంది. బాలిక తల్లి చేతబడి చేసిందనే అనుమానంతోనే సంజయ్ బాలికను హత్య చేశాడు. కూకటపల్లి బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్గా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారంటున్నారు. అండ్ అతను ఎటువంటి నిజాలు చెప్పాడు, అలాగే ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, పోలీసుల వెర్షన్ ఎలా ఉంది? సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా ముమ్మరం చేశారు. అయితే ఇందులో చూస్తే అదే బిల్డింగ్లో ఉన్న ఒక వ్యక్తిని మాత్రము అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ అనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇందులో మాత్రము తన భార్య అనారోగ్యానికి కారణము ఈ యొక్క పాప చనిపోయిన తల్లే కారణంగా ఇటు పోలీసులు కూడా చెప్పినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క పాపకు సంబంధించిన తల్లి యొక్క బ్లాక్ మ్యాజిక్ వల్లనే పూర్తిగా తన భార్య ఒక అనారోగ్యానికి గురి అయిందని చెప్పి కూడా తను భావించారు. గత కొన్ని రోజుల నుంచి కూడా అదే ఇంట్లో ఉంటూ కూడా దీనికి సంబంధించి తన భార్య అనారోగ్యానికి గురైంది. దీంతో పూర్తిగా యొక్క కక్ష తీర్చుకునేందుకు కూడా సమయం చూసి యొక్క బాలికను, అంటే ఈ యొక్క తన భార్య అనారోగ్యానికి కారణం ఇదే కుటుంబానికి సంబంధించిన తన తల్లి కాబట్టి, ఒక పాప చనిపోయిన తల్లి కాబట్టి కక్ష తీర్చుకునేందుకే ఒక పాపని హత్య చేసి ఉంటాడనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు భావించి మరీ ఒక హత్య చేశాడని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ప్రస్తుతం అతన్ని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే సంజయ్తో పాటు ఇంకా ఎవరైనా ఈ కేసుకు సంబంధించి అంటే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా ఈ యొక్క హత్య కేసును, దానిపైన కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మధ్యాహ్నం తర్వాత చిక్కుముడి వీడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేసుకు సంబంధించి పూర్తిగా సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఎక్కడ కూడా ఇలాంటి ఇతర వ్యక్తులు లోపలికి వెళ్ళి బయటికి వచ్చిన దాఖలాలు లేని నేపథ్యంలో ఇదే బిల్డింగ్లో ఉన్న వ్యక్తులు మాత్రమే ఒక హత్య చేసి ఉంటారని చెప్పి ప్రధానంగా భావించిన పోలీసులు ప్రతి ఒక్క ఫ్యామిలీని కూడా విచారించగా ఇందులో సంజయ్ అనే వ్యక్తి పైన పూర్తిగా కొంత అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారించిన నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా వెల్లోకి వచ్చిన నేపథ్యంలో పాపను హత్య చేసింది సంజయ్గా ప్రస్తుతము మాత్రము పోలీసులు కొంతవరకు నిర్ధారణకు వచ్చినా ఇంకా కేసుకు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత మరికొన్ని విషయాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ అలాగే నైబర్స్ చెప్తున్నది ఏంటి, అండ్ అతని ప్రవర్తన ఏమైనా అనుమానంగానే ఉండేది, ఇలాంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారా? అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు చాలా టీమ్స్గా ఏర్పడి పూర్తిగా గాలింపు చర్య కూడా చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము కుటుంబ సభ్యులకు సంబంధించి ఆ ఫ్యామిలీ, అంటే ఆ బిల్డింగ్లో ఎంతమంది నివసిస్తున్నారో వారి కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో సంజయ్ అనే ఒక వ్యక్తి మాత్రము పూర్తిగా పొందనలేని సమాధానం చెప్పడంతో అతన్ని అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొచ్చిన దాని తర్వాత విచారించగా ఒక్కొక్క విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఒక్కసారిగా అవాక్కయ్యారు. చుట్టుపక్కల సంబంధించి ఈ యొక్క విషయం తెలుసుకున్న వారంతా కూడా సంజయ్ ఇంత దారుణానికి ఒడగడతాడని చెప్పి కూడా తాము అనుకోలేమని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రము ఈ యొక్క బిల్డింగ్లో నివాసం ఉంటున్న వారి యొక్క హత్య చేసి ఉంటారని చెప్పి కూడా పోలీసులు ప్రధానంగా ముందు నుంచి కూడా భావించిన సీసీ ఫుటేజ్ సంబంధించి ఎక్కడా కూడా ఇతర వ్యక్తులు లోపలికి వెళ్ళలేదు, ఇతర వ్యక్తులు బయటికి రాలేదు కాబట్టి ఈ బిల్డింగ్లోనే హత్య చేసి అందులోనే ఉన్నారనేది మాత్రము ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మొదటగా భావించిన పోలీసులు ఆ బిల్డింగ్ లో ఉన్న ఫ్యామిలీకి సంబంధించి పూర్తిగా విచారించగా ఈ యొక్క నిందితుని మాత్రము ప్రధానంగా అనుమానితుని మాత్రమే అదుపులోకి తీసుకున్నామని చెప్పి ప్రజెంట్ పోలీసులు చెప్తారు. అయితే
సీన్ ఆఫ్ అఫెన్స్ అంటే హత్యకు సంబంధించి ఏ విధంగా ముందుగా దీనికి సంబంధించి పథకం వేశారు, దాని తర్వాత ఏ విధంగా లోపలికి వెళ్ళారు, దాని తర్వాత ఏ విధంగా హత్య చేశారు అండ్ దానిపైన కూడా ప్రజెంట్ మినిట్ టు మినిట్ ఏం జరిగిందనే దానిపైన కూడా ప్రజెంట్ యొక్క సంజయ్ని మాత్రం పోలీసులు విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ యొక్క పాపకు సంబంధించిన హత్య కేసుకు సంబంధించి చూస్తే మాత్రం కుక్కటిపల్లిలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే అభం శుభం తెలియని బాలికను ఎందుకు హత్య చేసి ఉంటారని సంబంధించి ప్రధానంగా మొదటి నుంచి కూడా స్థానికులు కూడా తీవ్రంగా మండిపడుతున్న నేపథ్యంలో సంజయ్ ఒక వ్యక్తి పేరు తెరపైకి రావడంతో పూర్తిగా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. తల్లి యొక్క బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్లనే కూతురు యొక్క హత్యకు గురి కావడం అనేది మాత్రం ఎక్కడా కూడా దీనికి సంబంధించి అసలు బ్లాక్ మ్యాజిక్ లేని నేపథ్యంలో కూడా బ్లాక్ మ్యాజిక్ ఉందని పూర్తిగా యొక్క మూఢనమ్మకాలపైన ఆసక్తి పెంచుకొని ఇలా హత్య చేయడము, పూర్తిగా దీని అంతా కూడా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భవన్. నా కొడుకుని కూడా